యూట్యూబ్‌లో చాలామంది క్రియేటర్స్ చేసే డేంజరస్ మిస్టేక్ ఏంటో తెలుసా? డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేస్తేనే మన ఛానల్ గ్రో అవుతుంది అనుకోవడం. బట్ నిజమేంటంటే డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేయడం వల్ల గూడా మన ఛానల్ వ్యూస్ అనేవి తగ్గుతాయి. సో నిజమేంటి? అండ్ అసలు డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేయాలా? వద్దా? కొంతమంది డైలీ చేయాలంటారు. కొంతమంది కన్సిస్టెన్సీ అంటేనే డైలీ చేయడం అంటారు. ఇలా డిఫరెంట్ వేస్‌లో అందరూ చెప్తూ ఉంటారు. సో, అసలు నిజమేంటి? రియల్ యూట్యూబ్ అప్‌లోడ్ స్ట్రాటజీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఇఫ్ ఇన్ కేస్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. యూట్యూబ్‌లో డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేయాలా? లేదంటే వీక్‌కి ఒక 2, 3 వీడియోస్ పెడితే చాలా? ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలుసుకోవడానికంటే ముందు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. యూట్యూబ్ అల్గారిథమ్‌కి మీరు డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నారా అనేది మ్యాటర్ కాదు. యూట్యూబ్ అల్గారిథమ్ అబ్జర్వ్ చేసేవి 3 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అవేంటో నేను చెప్తాను. 3 ఇంపార్టెంట్ థింగ్స్‌లో ఫస్ట్‌దేంటంటే సీటీఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. మీరు ఒక వీడియో అప్‌లోడ్ చేయగానే ఆ వీడియోని థంబ్‌లైన్ చూసి, టైటిల్ చూసి ఎంతమంది క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నారు మీ వీడియోని. ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ ఏంటంటే వాచ్ టైమ్. అంటే మీ వీడియోని ఆడియన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎంత టైం చూస్తున్నారు? మీకు వాచ్ టైమ్ ఎంతొస్తుంది? ఇది సెకండ్ థింగ్. అండ్ థర్డ్‌ది ఏంటంటే ఆడియో రిటెన్షన్. మీ వీడియో చూసి ఓపెన్ చేసి ఏదో 1 మినిట్ చూసి వెళ్ళిపోకుండా కంప్లీట్ వీడియో ఎంతమంది చూస్తున్నారు? సో, అనేది కూడా యూట్యూబ్ అబ్జర్వ్ చేస్తుందనమాట. మనం వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత ఈ 3 థింగ్స్‌ని డెఫినెట్‌గా యూట్యూబ్ అనేది చూస్తుంది. అది చూసిన తర్వాత ఇంకొంతమందికి మీ వీడియోని రిఫర్ చేయడానికి లైక్ ఇంకొంతమందికి మీ వీడియోని ఫార్వర్డ్ చేయడానికి, పుష్ చేయడానికి ఉంటుందనమాట. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే, యూట్యూబ్‌కి మీరు డైలీ అప్‌లోడ్ చేయడం కంటే, ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అలానే డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేయడం అనేది యూజ్‌లెస్ అనుకోవద్దు. యూట్యూబ్‌లో చాలామంది ఇప్పుడున్న బిగ్ క్రియేటర్స్ అందరూ ఒకప్పుడు డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేసిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే స్టార్టింగ్‌లో మనకి ప్రాక్టీస్ అనేది, ఎక్స్‌పెరిమెంట్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. మనం ఒక వీడియో అప్‌లోడ్ చేస్తున్నప్పుడు మీ ఆడియన్స్‌కి ఏది నచ్చుతుంది అనేది మనకి స్లోగా అర్థమవుతుంది. అండ్ అలాగే మనకి వీడియో ఎడిటింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. మనకి బాగా ప్రాక్టీస్ అవుతుంది. వీడియోస్ ఫాస్ట్‌గా ఎడిట్ చేయడం, నెక్స్ట్ ఐడియాస్ త్వరగా థింక్ చేయడం ఇవన్నీ కూడా మనకు అలవాటవుతుందనమాట. కానీ ఇక్కడ చాలామంది స్మాల్ క్రియేటర్స్ చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే, డైలీ అప్‌లోడ్ చేయడాన్ని ఒక కాంపిటీషన్‌గా తీసుకుంటారు. మనం స్ట్రెస్ తీసుకుంటాం. లైక్ డైలీ వీడియో అప్‌లోడ్ చేయాలి. అమ్మో! ఈరోజు ఏం చేయలేదు అని చెప్పి బాగా వరీ అవుతాం. స్ట్రెస్ తీసుకుంటాం. ఈ స్ట్రెస్‌లో మనం వీడియోస్ అప్‌లోడ్ చేసే అంత క్వాలిటీ కూడా లేకుండా మనం వీడియోస్ అప్‌లోడ్ చేస్తాం. ఎక్కువ ఏమి ఎడిట్ చేయకుండా ఏదో ఒక పాట పెట్టేసి, ఎడిట్ చేసేసి పెట్టేస్తుంటాం అనమాట ఈ స్ట్రెస్‌తో. ఇలా డైలీ అప్‌లోడ్ చేయాలనే స్ట్రెస్ పెరిగిపోయి, ప్రెషర్ ఎక్కువైపోయి చాలామంది ఛానల్స్‌ని ఇంకా కంటిన్యూ చేయకుండా లీవ్ చేసేసిన వాళ్ళు గూడా ఉన్నారనమాట. సో, అలా కాంపిటీషన్ దాంట్లో మనం పడకుండా ఉండాలి. అందుకే స్మార్ట్ క్రియేటర్స్ డైలీ అప్‌లోడ్ చేయాలని చెప్పి టెన్షన్‌లో పడరు. వాళ్ళు చాలా తెలివిగా ఒక స్కెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకుంటారు. ఫర్ సపోజ్ మనం మండే, వెడ్నెస్‌డే అండ్ సాటర్‌డే ఇలా అప్‌లోడ్ చేయడం అనేది మనం ఒక హాబిట్‌గా పెట్టుకున్నామనుకోండి. సో, ఎవ్రీ వీక్ ఆ 3 డేస్ మనం వీడియో పెట్టడం అనేది కన్సిస్టెన్సీ అవుతుంది. అంతేగాని డైలీ వీడియోస్ పెట్టడాన్ని కన్సిస్టెన్సీ అనము. మనం ఒక స్కెడ్యూల్ పెట్టుకొని, ఆ స్కెడ్యూల్ ప్రకారం ఎవ్రీ వీక్ ఫాలో అవుతూ మనం వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తూ ఉంటే దాన్ని రియల్ కన్సిస్టెన్సీ అంటామనమాట. సో, మీరు కూడా అలా స్కెడ్యూల్ చేసుకుంటే మీకు స్ట్రెస్ తగ్గుతుంది అండ్ వీడియోస్ కూడా చాలా క్వాలిటీగా మీరు అప్‌లోడ్ చేయగలుగుతారు. యూట్యూబ్ అనేది ఒక మారథాన్. కొన్ని వీడియోస్ వెంటనే వైరల్ అవుతాయి. కొన్ని వీడియోస్ వైరల్ అవ్వవు. సో, ఇట్స్ డిపెండ్ అపాన్ థంబ్‌లైన్, టైటిల్, ట్యాగ్స్ అన్నిటి మీద గూడా డిపెండ్ అయి ఉంటుంది. బట్ కన్సిస్టెంట్‌గా ఒక వాల్యూ ఉన్న మంచి కంటెంట్‌ని మనం అప్‌లోడ్ చేస్తూ వెళ్తుంటే డెఫినెట్‌గా మీ ఛానల్ కూడా ఒక స్ట్రాంగ్ ఆడియన్స్‌ని బిల్డ్ చేసుకుంటుంది. సో, మీరు ఇలా డైలీ అప్‌లోడ్ చేయాలని చెప్పి మిత్‌లో పడకుండా మీరొక క్వాలిటీ కంటెంట్‌ని ప్రొవైడ్ చేస్తూ ఒక స్కెడ్యూల్‌ని ప్రాపర్‌గా పెట్టుకొని, ఎప్పుడెప్పుడు వీడియోస్ మనం రిలీజ్ చేయాలనేది పర్టిక్యులర్ డేస్ పెట్టుకొని, ఎగ్జాక్ట్ టైం పెట్టుకొని, ఆ టైంకి మీరు అప్‌లోడ్ చేస్తూ ఉండండి. డెఫినెట్‌గా మీరు కూడా ఒకరోజు సక్సెస్ అవుతారు. మీ ఛానల్ కూడా మానిటైజ్ అవుతుంది. సో, యూట్యూబ్ అప్‌లోడ్ గురించి నా ఫైనల్ వర్డ్ ఏంటంటే, స్టార్టింగ్‌లో మీరు కాన్సంట్రేట్ చేయాల్సింది
ప్రాక్టీస్ అండ్ ఎక్స్‌పెరిమెంట్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఆ తర్వాత రీసెర్చ్ అండ్ క్వాలిటీ మీద ఫోకస్ చేయండి. సో, ఇలా చేస్తూ ఉంటే అప్పుడు మీకు యూట్యూబ్ జర్నీ అనేది స్ట్రెస్‌లా కాకుండా సస్టైనబుల్‌గా ఉంటుంది. అండ్ ఇదే మీ లాంగ్ టర్మ్ సక్సెస్‌కి సీక్రెట్ కూడా. సో, మీరు యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పండి. మీ ఛానల్‌లో మీరు డైలీ అప్‌లోడ్స్ పెడుతున్నారా? లేదు అంటే వీక్లీ 3, 4 వీడియోస్ పెట్టేలాగా టార్గెట్ పెట్టుకున్నారా? మీరెలా అప్‌లోడ్ చేస్తున్నారనేది కామెంట్స్‌లో తెలియజేయండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ డెఫినెట్‌గా నేను కూడా మనందరం కలిసి గ్రో అవుదాం. సో, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి అండ్ కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.